ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని ఆ నియోజకవర్గం భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్సా? పార్టీలు ఏమైనా ఇక్కడ అవినీతి అక్రమాలు శరా మామూలేనా? ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ నియోజకవర్గంలో ఇరుపక్షాల నేతలు చేసిన అభివృద్ధి అంతంత మాత్రమేనా? పరిశ్రమల స్థాపనకు నేతలకు ముడుపులు ఇవ్వాల్సిందేనా? వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జాలపై అధికార పార్టీ చర్యలకు వెనకాడుతుందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఘాటు విమర్శలు చేసి అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయ్యారా? ప్రభుత్వం ఏదైనా సరే ఇక్కడి సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదా? ఇలా ఎన్నో సవాళ్లున్న నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరవేయాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక గౌరు చరిత ఆధ్వర్యంలో నెరవేరింది. 40,500 ఓట్ల ఆధిక్యంతో ఆమె విజయం సాధించింది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఏళ్ల తరబడి తిష్టవేసిన సమస్యలు ఏంటి? వాచ్ ది స్టోరీ. కబ్జాల ఇలాకాలో కష్టాల సుడిగుండం, ఎటు చూసినా అల్లరి మూకల అరాచకాల పర్వం, ఎప్పుడు ఎవరు దౌర్జన్యానికి దిగుతారో తెలియని దైన్యం. అటువంటి నియోజకవర్గంలో అద్భుత ఫలితం. బలమైన కేడర్ లేకున్నా మంచితనమే ఆమె ఆయుధమైంది. అనేక ఇబ్బందుల్లోనూ ప్రజలను అంటిపెట్టుకుని ఉండటమే తన విజయానికి సోపానమైంది. బలమైన వర్గం తమకు ఉందంటూ జబ్బలు చరుచుకున్న ప్రత్యర్థిని ఆమె మంచితనమే మట్టి కరిపించింది. సార్వత్రిక ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ విజయడంకా మోగించింది. నియోజకవర్గంలోని 4 మండలాలతో పాటు కల్లూరు 16వ వార్డులో సైతం టీడీపీ సత్తా చాటింది. పసుపు జెండా ఎగరవేయాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక గౌరు చరిత ఆధ్వర్యంలో నెరవేరింది. 40,500 ఓట్ల ఆధిక్యంతో ఆమె విజయం సాధించింది. పాణ్యం నియోజకవర్గంలో పాణ్యం, గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు మండలాలతో 16 అర్బన్ వార్డులు ఉన్నాయి. పాణ్యం మండలంలో 18 గ్రామాలు, గడివేములలో 17 గ్రామాలు, ఓర్వకల్లులో 22 గ్రామాలు, కల్లూరులో 20 గ్రామాలతో పాటు 16 వార్డులు ఉన్నాయి. ప్రతి మండలంలో 3 గ్రామాలు మినహాయించి 68 గ్రామాల్లో టీడీపీ విజయబాట ఎగరవేసింది. పాణ్యం మండలంలో పిన్నాపురం, తొగర్చేడు, అనుకూరు, గడివేములలో ఒండుంట్ల, బిలకలగూడూరు, ఆళ్లగడ్డ, ఓర్వకల్లులో మీదివేముల, కొంతలపాడు, చింతలపల్లె, కల్లూరులో గోకులపాడు, పుసులూరు, కొంగనపాడు మినహాయించి అన్ని గ్రామాల్లోనూ అత్యధికంగా మెజార్టీ సాధించింది. కల్లూరు మండలం ఉలిందకొండలో, ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లెలో, గడివేముల మండలం గని గ్రామంలో, పాణ్యం మండలం పాణ్యం గ్రామాల్లో వైసీపీ కంటే టీడీపీ అత్యధిక శాతం మెజార్టీ సాధించింది. రెండు 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చవి చూసిన గౌరు చరిత ఏమాత్రం వెనకడుగు వేయలేదు. రాష్ట్రంలో వైసీపీకి అత్యధిక ప్రాబల్యం ఉన్న టీడీపీ నాయకులపై కేసులు నమోదవుతున్నా, వేధింపులకు గురి చేస్తున్నా కూడా ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది టీడీపీ నాయకులు వైసీపీ అరాచకాలను ప్రశ్నించేందుకు ముందుకు రావడానికి భయపడిన తరుణంలో గౌరీ చరిత మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. నియోజకవర్గంలోని కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ కష్టం వచ్చినా, ఏ ప్రమాదం వచ్చినా ముందుండి వారికి అండగా నిలిచారు. కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అరాచకాలను సైతం ఎదురొడ్డి పోరాడారు. ఆయన అరాచకాలను ప్రశ్నించడంలో ముందు నిలబడ్డారు. నిత్యం కార్యకర్తలకు ధైర్యం చెబుతూ అండగా ఉండటంతోనే ఈ రోజు ఆమెను విజయం వరించింది. టీడీపీ వస్తే తాను ఏం చేసేది పల్లె పల్లెలో హామీ ఇచ్చారు. దీంతో పాటు సౌమ్యురాలు, మృదు స్వభావి కావడంతో పాణ్యం నియోజకవర్గ ప్రజలను ఇట్టే ఆకర్షించారు.
వైసీపీలో ఉన్న సమయంలో కూడా ఏనాడు అరాచకాల జోలికి వెళ్లలేదు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ నేత పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో తమకు ప్రాధాన్యత తగ్గిందని గౌరు దంపతులు అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు పాణ్యం టికెట్ కూడా కాటసానికి ఇచ్చే అవకాశం ఉందని గౌరు దంపతులు వైసీపీ వైఖరి పట్ల అసంతృప్తితో టీడీపీలో చేరిపోయారు. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పిన గౌరు దంపతులు ఏం చేస్తున్నారు? వాచ్ ది స్టోరీ. పాణ్యం నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా వైసీపీ కాంగ్రెస్లు ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉన్నా సరైన నాయకత్వం లేకపోవడంతో కొంత వెనుకబడాల్సిన పరిస్థితి. పునర్విభజనకు ముందు 1983, 1999లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. ఆ తర్వాత ఎప్పుడూ కూడా టీడీపీ గెలుపొందలేదు. 1999లో టీడీపీ తరపున బిజ్జం పార్థసారథి రెడ్డి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీకి దూరం కావడం, పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరూ కూడా ముందుకు రాకపోవడం వంటి కారణాలతో టీడీపీకి కొంత లోటు కనిపించింది. 2009లో బైరెడ్డి రాజశేఖర రెడ్డి పాణ్యం తరపున బరిలో నిలిచినా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన నియోజకవర్గానికి కూడా దూరమయ్యారు. 2014లో ఏరాసు ప్రతాప్ రెడ్డి పాణ్యం టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చవిచూసి ఆయన కూడా నియోజకవర్గానికి దూరమయ్యారు. 2019లో గౌరు చరిత వైసీపీ నుంచి టీడీపీలో చేరి పాణ్యం నుంచి పోటీ చేశారు. ఆమె కూడా ఓడిపోయారు. కూటమి ప్రభుత్వం కాటసాని భూ కబ్జాలపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటారని బాధిత జనం ఎదురుచూస్తున్నారు. దీన్ని క్యాష్ చేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత తనకు మద్దతు ఇస్తే పార్క్లోని గుడిసెలు తొలగిస్తానని మాట ఇవ్వడంతో కాలనీ ప్రజలు ఏకపక్షంగా టీడీపీకి ఓట్లు వేసి టీడీపీకి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. అయితే నేటికి ఎమ్మెల్యే గౌరు చరిత పార్క్ విషయం పట్టించుకోకపోవడం విచారకరమంటున్నారు. గౌరు దంపతులు భూ కబ్జాల అంశంపై ఎందుకో మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇరువురి నేతల మధ్య ఏదైనా సర్దుబాటు జరిగిందా లేక సెటిల్మెంట్ కుదిరిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎమ్మెల్యే గౌరు చరిత అనుచరులు పంచాయతీలు చేస్తే ఇసుక, గరుసు లాంటి వ్యవహారాలు చక్కబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సొంత పార్టీ కార్యకర్త ఒకరు గౌరు వెంకటరెడ్డి కుటుంబం అవినీతిపై మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో అతడిపై గౌరు అనుచరులు దాడి చేయడం కూడా జరిగింది. కబ్జా స్థలాలు గుర్తించడానికి నిజ నిర్ధారణ కమిటీ వేసి నెలన్నర గడిచినా ఏమీ తేల్చలేకపోయిందంటున్నారు. పాలకులు వారు వీరు అనే తేడా లేకుండా ఎవరికి అధికారం ఉంటే వారు సహజ వనరులు దోపిడీ చేసుకుంటున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కల్లూరు అర్బన్లో రైతు బజార్ను గత తెదేపా హయాంలో ప్రారంభించగా ఏళ్లు గడిచినా నేటికీ రైతు బజార్ నిర్మాణ పనులను పూర్తి చేయలేకపోయారు. దీంతో 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్కు వెళ్లాల్సి వస్తోందని కాలనీ వాసులు వాపోతున్నారు. అలాగే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కల్లూరు కాలనీల తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించే దిశగా 50 కోట్ల రూపాయలతో రూపొందించిన ప్రతిపాదనలను ఏ ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోలేదు.
హాంద్రనీవా కాలనీ నుంచి పైపు లైన్ల ద్వారా చెరువును నీటితో నింపి అక్కడి నుండి పంపింగ్ స్టేషన్ ద్వారా టిడ్కో ఇళ్లకు, కల్లూరు కాలనీలకు నీటి సరఫరా చేయాలి అనేది అధికారుల ఆలోచన సాకారమైతే కల్లూరు, పందిపాడు, పెద్దపాడు తదితర ప్రాంత ప్రజలకు తాగునీటికి డోకా ఉండదు. ఇక కబ్జా విషయానికి వస్తే అప్పటి ఎమ్మెల్యే సహకారంతో పార్కు కబ్జాకు గురైందని కాలనీవాసులు ఆగ్రహించారు. కబ్జాదారుల కబంధ హస్తాలలో చిక్కుకున్న అనేక మంది బాధిత జనం న్యాయం కోసం ఎదురు చూస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదంటున్నారు. గత వైసీపీ హయాంలో జరిగిన అనేక భూ కబ్జాల అంశంపై ప్రస్తుత కూటమి నేతలు తేల్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గతంలో చాలా ఘాటుగా అప్పటి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్రమాలు, కబ్జాలపై ఆరోపణలు చేశారు. ప్రతి సవాల్ చేసుకున్నారు. పాణ్యం నియోజకవర్గం పరిధిలో విలువైన ప్రభుత్వ స్థలాలు, పార్క్ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. ఈ విషయం నారా చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి భూ కబ్జాదారుడు అంటూ సభలో ప్రస్తావించారు. అతడి కబ్జా భాగోతం వెలికి తీయడానికి ఇద్దరు దుర్గాదేవిలను వదులుతున్నట్లుగా గౌరు చరితారెడ్డి, అలాగే భైరెడ్డి శబరిని ఉద్దేశించి చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో గౌరు దంపతులు పాణ్యం పరిధిలో జరిగిన స్థలాల కబ్జా భాగోతాల్ని వెలికి తీస్తారా, లేక జనం అనుకున్నట్లుగా ఇరువురు నేతల మధ్య ఒక అవగాహన కుదిరింది అనే అనుమానాన్ని బలపడేలా వ్యవహరిస్తారా అనేది వేచి చూడాలి మరి.